హలో అండి, తెలుసుకో ట్రేడర్ ఛానల్కి మీకు స్వాగతం. సో ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు 9:33 అవుతుంది, ఎక్స్పైరీ డే అనమాట. సో చూడాలి ఈరోజైనా ప్రాఫిట్లోకి రాగలమా లేదా అనేసి. సో ఒకసారి మనకి ఇప్పుడు మార్కెట్ చూసుకున్నట్లయితే 35,750 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో మేమైతే స్ట్రైక్ ప్రైజెస్ని సెలెక్ట్ చేసుకున్నాం. స్ట్రైక్ ప్రైజెస్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఎంటర్ అయిపోయిన తర్వాత పర్టికులర్గా ఆ స్ట్రైక్ ప్రైజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటనే దాని గురించి కూడా మాట్లాడతాము. సో ఒకసారి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 35,600 పుట్ ఆప్షన్ ఉంది, 35,800 కాల్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే 35,800 కాల్ ఆప్షన్ని సెల్ చేసాం. మార్కెట్ చూసుకున్నట్లయితే 35,750 రేంజ్లో ఉందన్నమాట. ఓకేనా. సో దీంట్లో మన డైరెక్షన్ వ్యూ అనమాట, అంటే మనకు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది, అంటే బేరిష్ వ్యూతో అయితే మనం స్ట్రాంగిల్ని అయితే అప్లై చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో పర్టికులర్గా ఎందుకు 35,800 కాల్ ఆప్షన్ని సెల్ చేసామంటే, సో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. మనకి ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంది కదా. సో ఇది ఒక లెవెల్ అనమాట, రెసిస్టెన్స్. అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది, అంతకంటే కూడా పెద్ద రిజెక్షనే ఉంది. అది యాక్చువల్గా 1 అవర్ టైం ఫ్రేమ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది చాలా కీ రెసిస్టెన్స్ అనమాట. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఇంకా రౌండ్ ఆఫ్ నెంబర్ 36,000 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. 36,000లో మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంది. సో మేము అనుకున్నాం ఒకవేళ ఇది బ్రేక్ చేసినట్లయితే టాప్ సైడ్ వెళ్తే ఇది రెసిస్టెన్స్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని మేము అనుకుంటున్నాం అనమాట. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ లెవెల్ ఇలా ఈ లెవెల్స్లో మనకు రెసిస్టెన్స్గా అయితే యాక్ట్ అయిందని చెప్పొచ్చు. సో అందుకోసమే మేము అక్కడ నుంచి రిజెక్షన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే మేము ఆ కాల్ ఆప్షన్ అయితే సెల్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకు కింద హెడ్ చేస్తూ సెల్ చేసిన ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ మైనర్ సపోర్ట్ లెవెల్ ఒకటి ఉందన్నమాట, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ లెవెల్ అనేది మేబీ సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్, అంటే కలర్ రెడ్లో ఉన్న ఆ క్యాండిల్ ఇండికేషన్ వచ్చేసి బుల్లిష్ అనమాట. సో మనకు ఓపెనింగ్ క్యాండిల్ అనేది కొంత బుల్లిష్గా మూవ్ అయితే చూపిస్తుంది అనమాట. డ్రాగన్ ఫ్లై అని చెప్పొచ్చు, లేదా హ్యామర్ అని చెప్పొచ్చు, సో ఏదైనా చెప్పొచ్చు. బట్ ఈ క్యాండిల్ అయితే బుల్లిష్ అని చెప్తుంది అనమాట. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడానికి పాసిబిలిటీ ఉందనే ఉద్దేశంతోనే కొంత డైర్గానే మేము ఇక్కడ కాల్ని అయితే సెల్ చేయడం అయితే జరిగిందనమాట. సో చూడాలి ఈ రోజున ప్రాఫిట్లో ఉండగలమా లేదా అని. సో మనకి ఇప్పుడు మార్కెట్ అనేది టాప్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. సో నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. సో అడ్జస్ట్మెంట్స్ అయితే చేసాము. సో అడ్జస్ట్మెంట్స్ చాలా లేట్గా అయితే మనకి ఎగ్జిక్యూట్ అయితే అవ్వడం జరిగింది. సో ఒకసారి ప్రీమియం చూడొచ్చు, ఎంటర్ అవుతున్న ప్రీమియం 77లో అయితే ఎంటర్ అయ్యాము. సో ఆర్డర్ పెడుతున్నప్పుడు 85లో ఉన్నింది అప్రాక్సిమేట్లీ. సో మనకు బ్రేక్అవుట్ అయితే స్ట్రాంగ్గానే జరిగిందని చెప్పొచ్చు. ఒక టాప్ సైడ్ మూవ్ అయితే అవుతుంది. సో కొంత కన్సాలిడేట్ అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్స్ అయితే చేస్తాం. లేదు కన్సాలిడేట్ అవ్వట్లేదు అయితే అవ్వకపోతే ఏదైతే లూజ్ అవుతుందో ఈ పొజిషన్ అయితే క్లోజ్ చేసి ఫర్దర్గా టాప్ సైడ్కి అయితే వెళ్ళడానికి ట్రై చేస్తామన్నమాట. సో చూద్దాం. ప్రజెంట్ లాస్ అయితే 1000 రూపీస్ వరకు కనిపిస్తుంది. సో దీనికి ఎఫెక్ట్ ఏంటి అనే దాని గురించి కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే పెట్టాను. సో గామా వల్ల ఇలా ఎఫెక్ట్స్ అనేది హైగా ఉంటాయి. గామా అనేది ఆల్వేస్ నెగిటివ్. చూడాలి ఈరోజు ఎలా ఉంటుందో. పొజిషన్ అయితే టాప్ సైడ్కి వెళ్ళిపోతుంది. సో నేను లూజింగ్ లెగ్ని క్లోజ్ చేస్తున్నాను, అర్థమని నేనైతే సెల్ చేస్తాను. ఓకే, లూజ్ అవుతున్న పొజిషన్ అయితే క్లోజ్ చేశాను. 35,900 కాల్ ఆప్షన్ అయితే సెల్ చేశాను. సో ఇప్పుడు మన స్ట్రాంగిల్ విడ్త్ అనేది మారిపోయింది. సో 35,800 పుట్ ఆప్షన్ ఉంది, 35,900 కాల్ ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది. సో అగైన్ నేను మళ్ళీ ఒక అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా హైగా వచ్చేసింది. 35,900 స్ట్రాడిల్ని అయితే నేను ఇప్పుడు క్రియేట్ చేయబోతున్నాను. సో ఒకసారి మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే 35,900 స్ట్రాడిల్ అయితే మన దగ్గర ఉంది. సో లాస్ వచ్చేసి 2,300 వరకు ఉందన్నమాట. సో చూడాలి ఈరోజు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. సో ఇప్పుడు మనకు టైం చూసుకున్నట్లయితే 12:53 అవుతుందండి. సో మనకి ఇప్పుడు స్ట్రాడిల్ అయితే ఫామ్ చేసాం. స్ట్రాడిల్ ఫామ్ చేసిన తర్వాత షార్ప్ ఫాల్ అయితే వస్తుంది. సో ఇక్కడ మేము అడ్జస్ట్మెంట్స్లో పొజిషన్స్ని అయితే షిఫ్ట్ చేయట్లేదు, అంటే ఇన్వర్స్ అయితే చేయట్లేదు. అడిషనల్గా లెగ్ని అయితే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ మనకు వీక్ అవుతున్న లెగ్ వచ్చేసి కాల్ సైడ్ లెగ్ అనమాట. సో మేము అడిషనల్గా కాల్ సైడ్ ఇంకొక లెగ్ని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. మేము 36,000 కాల్ని అయితే మేము సెల్లింగ్ అయితే చేస్తున్నాము. అది అడిషనల్ లెగ్ అనమాట.
సో ఇప్పుడు మనకు కాల్ సైడ్ 2 లెగ్స్ ఉన్నాయండి. సో పుట్ సైడ్ ఒకే లెగ్ ఉందన్నమాట. సో ఈ లెగ్ని మనం హ్యాండిల్ చేయడం కోసం ఇలా చేస్తున్నాము. ఇన్వర్స్ చేయట్లేదు అనడానికి రీజన్ ఏంటంటే ప్రీమియమ్స్ చాలా లోగా ఉన్నాయి. సో మనం ఎప్పుడైతే ఇన్వర్స్ చేస్తున్నప్పుడు మనకు వస్తున్న క్రెడిట్ అనేది, అలాగే ఆ ఎంత పర్సంటేజ్ మనం ఇన్వర్స్ చేసాము ఆ స్ప్రెడ్ యొక్క రేట్ అనేది కూడా మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ప్రీమియమ్స్ అనేవి చాలా లోగా ఉన్నాయి కాబట్టి మేము ఈ డిసిజన్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇమీడియట్గా మార్కెట్లో అయితే కొంత అప్ సైడ్ మూవ్ అయితే రావడం జరిగింది. సో ఏదైతే మనం హెడ్ చేయడం కోసం ఒక లెగ్ని ఓపెన్ చేసామో ఆ లెగ్ని అయితే మేము ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎందుకంటే మనకి ఈ రెండింటి ప్రీమియమ్సే మ్యాచ్ అయిపోతున్నాయి, మనకు అడిషనల్ లెగ్ అయితే అవసరం లేదు. సో మేము అడిషనల్గా ఓపెన్ చేసిన లెగ్లో లాస్ ఉన్నా కానీ మేము బుక్ చేసుకుని ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. సో ఎందుకంటే మనకి ఈ 2 ప్రీమియమ్సే మనకు మ్యాచ్ అయిపోతున్నాయి. సో మనకు అడిషనల్ లెగ్తో ఇప్పుడు అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఫాల్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అడ్జస్ట్ చేసిన తర్వాత అది ఫాల్ అయితే అవ్వలేదు, మళ్ళీ మన రేంజ్కే రావడం జరిగింది. సో ఇప్పుడు మనకు అడిషనల్ లెగ్ సపోర్ట్ అయితే అవసరం లేదు. సో మేమైతే దాన్ని ఎగ్జిట్ అయితే అయిపోయాం. సో ఇలా ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ చేయడం ద్వారా బ్రోకరేజ్ అనేది ఎక్కువగానే పోతుంది. బట్ ఏం చేస్తాం, లో ఐవి కండిషన్స్ కదా. సో కొంత మార్కెట్ అనేది మన కంట్రోల్లో లేదు. సో దాన్ని కొంత కంట్రోల్లో పెట్టడం కోసమే ఇట్లా అడిషనల్ లెగ్స్ని అయితే మేము యాడ్ చేస్తున్నాము. చూడాలి ఇంకా. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 1:49 అవుతుందండి. సో నేను రెండింటికి స్టాప్ లాసెస్ అయితే పెట్టాను. సో ఎగ్జాక్ట్లీ డబల్ ద స్టాప్ లాస్ పెట్టాను అనమాట. సో 50లో ట్రేడ్ అవుతుంటే 100 అలాగనమాట. సో అలా స్టాప్ లాస్ పెట్టాను, ఆ తర్వాత కూడా మూవ్ అవుతుంది. సో ఈ ఏదైనా ఒక లెగ్ స్టాప్ లాస్ హిట్ అయితే మేము పొజిషన్స్ని అయితే క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాము. సో చూడాలి. సో ప్రజెంట్ లాస్ అయితే 292 ఆ రేంజ్లో రన్ అవుతుంది. నేను ప్రజెంట్ స్టాప్ లాస్ని అయితే ప్రాఫిట్లోకి అయితే ట్రైల్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు 94 అలాగే 96 మన ఎంట్రీ ప్రైజెస్ అనమాట. సో ఒకసారి మనకు స్టాప్ లాసెస్ చూసుకుంటే ఒకటి 84లోను ఒకటి 81లోనే ఉందన్నమాట. సో అంటే మార్కెట్ ఎటు మూవ్ అయినా ఏ లెగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో ఆ లెగ్ కొంత ప్రాఫిట్లోనే స్టాప్ లాస్ని అయితే హిట్ అవుతుంది. సో అలా ఏ లెగ్ హిట్ అయినా సరే మనం ఆపోజిట్లో ఉండే లెగ్ని అయితే క్లోజ్ చేసుకొని ట్రేడ్ని కంప్లీట్గా అయితే క్లోజ్ అయితే చేసేస్తామన్నమాట. సో మనకి ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే 2:40 అవుతుందండి. ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 900 రేంజ్లో మనకు ట్రేడ్ అవుతుంది. సో మేమైతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత రీజన్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జిట్ అవ్వడానికి గల రీజన్. ఓకే, సో ఈ రోజుకి కాను మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 893 అనమాట. సో యాక్చువల్గా ఈ ప్రాఫిట్కి ఎగ్జిట్ అవ్వడానికి గల రీజన్ ఏంటి, ఇంకొంత టైం హోల్డ్ చేయొచ్చు కదా, స్టాప్ లాస్ ఉంది కదా అని అనుకుంటే, సో దానికి రీజన్ ఏంటంటే, సో ఇక్కడ మనకి ఏదైతే ప్రాఫిట్ కనిపిస్తుందో ఇది యాక్చువల్గా మనకు ఇనిషియల్గా మనకి ఏ క్రెడిట్ అయితే వచ్చిందో సో దాన్ని మనం యాడ్ చేస్తే మనకు 20% టార్గెట్ కింద ఫిక్స్ అవ్వాల్సి వస్తుంది. సో అలా 20% టార్గెట్ అనేది మేము ఫిక్స్ అయ్యాం. ఆ 20% టార్గెట్ అనేది మనకు 900 రేంజ్లో ఉందన్నమాట. ఓకేనా. సో అందుకోసమే మేము ఇక్కడ ఎగ్జిట్ అయితే తీసుకున్నాం. సో మేము చాలా అడ్జస్ట్మెంట్స్ అయితే చేసాం ఈరోజు. కాకపోతే మేము టార్గెట్ అనేది స్టార్టింగ్లో ఇనిషియల్గా మనం ఏ పొజిషన్ అయితే తీసుకుంటున్నామో దాంట్లో వచ్చిన క్రెడిట్తో మనం టార్గెట్ని డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో అలా ఆ పాయింట్ ఏదైతే రీచ్ అయిందో ఈ పాయింట్లో మేము ఎగ్జిట్ అయ్యాం. ఇంకొంత టైం అయితే హోల్డ్ చేయొచ్చు ఎక్స్పైరీ డే, బట్ ఏదైనా ఒక సైడ్ మూవ్ వచ్చింది అనుకోండి, సో స్టాప్ లాస్ హిట్ అయ్యి మేబీ ప్రాఫిట్ అనేది కొంత తగ్గడానికి కూడా పాసిబిలిటీ ఉంది. కాబట్టి సో మేమైతే ముందుగానే ఎగ్జిట్ అయితే అయిపోతున్నాం. సో ఈ రోజుకి గాను ప్రాఫిట్ 893. యాక్చువల్గా మనకు లాస్ అయితే 2100 రేంజ్ వరకు లాస్ వెళ్ళిపోయింది. సో సడన్గా ఈ క్యాండిల్లో మూవ్ వచ్చిందండి. సో మనం స్టార్టింగ్ మనం అప్లై చేస్తున్నప్పుడు మన స్ట్రాంగిల్ రేంజ్ వచ్చేసి 200 పాయింట్స్
ట్రయాంగిల్ అనమాట. సో మనకు ఈ ఒక్క క్యాండిల్ ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ఒక్క గ్రీన్ క్యాండిల్ యొక్క టోటల్ మూవే 131 పాయింట్స్ అనమాట. ఓకేనా. సో మనకు అది డీప్ ఇన్ ద మనీలోకి అయితే తీసుకెళ్ళిపోయింది. మనం ఏదైతే కాల్ని సెల్ చేసామో అంతకుముందు మన వ్యూ వచ్చేసి బేరిష్ వ్యూతో మనం కాల్ని అయితే సెల్ చేసాము. కాకపోతే మనకు టోటల్ రివర్స్ అయిందనమాట సిచ్యువేషన్. సో అందువల్ల మనం డీప్ లాస్లోకి అయితే వెళ్ళిపోయాం. సో ఒకసారి మీకు చూడొచ్చు ఆ లూజ్ అయిన లెగ్ వాల్యూ ఎంత అనేది. ఆ తర్వాత ఆ లాస్ని డిఫెండ్ చేసుకుంటూ ప్రాఫిట్లోకి అయితే రావడం జరిగింది. సో మా అడ్జస్ట్మెంట్స్ అనేటివి మీకు నచ్చాయని అనుకుంటున్నాము. సో ఈ వీడియోలో చెప్పిన మెథడ్స్ మీకు నచ్చినట్లయితే అలాగే మా ఛానల్ ద్వారా మీరు ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.